హాయ్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో టమాటో రసాన్ని సింపుల్గా తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు సీజన్ అయితే మారింది కదా, ఇప్పుడు అందరికీ హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. అలాగే థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ, జలుబు దగ్గు అలాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఈ టైంలో మనకి నోటికి ఏమీ తినాలనిపించదు. ఆ టైంలో చకచక ఓపిక లేకపోతే ఇలా సింపుల్గా టమాటో రసాన్ని అయితే పెట్టుకోవచ్చు. ఇదైతే చాలా బాగుంటుంది, చాలా రుచిగా కూడా ఉంటుంది. తక్కువ టైంలో కూడా మనకి ఇది అయిపోతుంది. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాము. ఒక మిక్సీ జార్లో అయితే నేను ఒక చిన్న మీడియం సైజ్ ఒక 3 టమాటా ముక్కలు అయితే ఇలా తీసేసుకున్నాను. టమాటా ముక్కలు తీసుకున్న తర్వాత దానిలో ఎండు కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో అయితే వేసుకున్నాను. నెక్స్ట్ దీనిలో వెల్లుల్లి రెబ్బలు ఇలా పొట్టు తీయకుండా కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం. పొట్టు తీసినా పర్లేదు, తీయకపోయినా పర్లేదు, అలా వేసేసాను. నెక్స్ట్ దీనిలో కొన్ని మిరియాలు అయితే యాడ్ చేశాను. తరువాత దీనిలో ధనియాలు, జీలకర్ర, కొంచెం కారం కోసం అన్నట్టుగా ఒక 3 ఎండుమిరపకాయలు చిన్నవైతే ఇలా వేసేసుకున్నాను. నెక్స్ట్ దీనిలో వచ్చేసి ఒక రెమ్మ కరివేపాకుని అయితే ఇలా యాడ్ చేసుకున్నాను. కొంచెం కొత్తిమీర అలా కాడలతో సహా అయితే అలా వేసేసుకున్నాను. కొత్తిమీర వేసుకుంటే మనకి చాలా బాగుంటుంది, రుచి కూడా కొంచెం చేంజ్ ఉంటుంది. తరువాత దీనిలో కొంచెం పసుపు యాడ్ చేశాను, కొంచెం కల్లు ఉప్పు కూడా దీనిలో యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి దీన్ని మెత్తగా పేస్ట్ లాగా అయితే పట్టుకోవాలి. ఇక్కడ నేను మూత పెట్టేసి పేస్ట్లా అయితే పట్టుకున్నాను. ఇలా అయితే వచ్చిందనమాట. గ్రైండ్ చేసిన తర్వాత ఇలా వచ్చింది. ఇంకా దీన్ని అయితే మనం డైరెక్ట్గా పోపు పెట్టేసుకోవాలి. మామూలుగా అయితే హెల్త్ బాగోనప్పుడు నోరు చేదుగా అనిపించి మనకి నోటికి ఏమీ తినాలనిపించదు కదా, ఈ టమాటో రసాన్ని అయితే మనం అలాగే తాగేయచ్చు కూడాను. ఇప్పుడు దీన్ని అయితే పోపు పెట్టేసుకుందాము. ఇక్కడ నేను ఒక చిన్న బాణీ అయితే తీసేసుకున్నాను. దానిలో సరిపడా ఆయిల్ అయితే ఇలా వేసేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక దీనిలో ఒక 2 ఎండుమిరపకాయలు అయితే ఇలా వేసేసుకున్నాను. తర్వాత పోపు గింజలు యాడ్ చేయాలి. నెక్స్ట్ ఒక రెమ్మ కరివేపాకు, రుచి కోసం కొంచెం, స్మెల్ కోసం, రుచి కోసం కొంచెం ఇంగువ అయితే తీసుకున్నాను. తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కొంచెం కొంచెంగా దీనిలో అయితే మొత్తం వేసేసుకోవాలి. ఇక్కడ నేను పేస్ట్ అంతా ఇలా వేసేసాను అనమాట. ఇప్పుడు ఇది ఆయిల్లో అయితే కొంచెం పచ్చివాసన పోయేంత వరకు దీన్ని కొంచెం వేగనివ్వాలి. ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు దానిలో అయితే మనం వాటర్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనిలో నేనైతే ఎలాంటి చింతపండు కూడా నేను వాడలేదు, టమాటో పులిపే దీనికి సరిపోతుంది. ఈ రసంలో మనం ఒకసారి పులుపు అయితే చెక్ చేసుకోవాలి. మనం పులుపుని బట్టి నీళ్ళు అయితే అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను సరిపడా వాటర్ అయితే పోసేసాను. ఇవి మనకి పోసిన వాటర్లో కొంచెం తగ్గాలన్నమాట, అంతవరకు మనం దీన్ని మరిగించాలి. ముందు నేను కల్లుప్పు కొంచెం వేసాను కదా, మళ్ళీ ఇక్కడ నేను కొంచెం అయితే యాడ్ చేసుకున్నాను. ఈ రసాన్ని ఏంటంటే 2 పొంగులు వచ్చే వరకు మనం అలా మరిగించుకుంటూ ఉండాలి. అలాగే రసం క్వాంటిటీ కూడా కొంచెం తగ్గాలన్నమాట. అంతవరకు మనం రసాన్ని అలా మరిగించుకుంటూ ఉండాలి. మనకి భోజనంలో కూర, పచ్చడి, పెరుగు ఇలాంటివి ఉన్నా సరే కొందరికి పులుపు లేదా చారు మాత్రం కావాల్సిందే. ముఖ్యంగా పుల్ల పుల్లగా ఉండే టమాటా రసాన్ని అందరూ ఎక్కువగా ఇష్టపడుతుంటారు. పిల్లలు కూడా వారికి ఊరికే నోటికి వెళ్ళిపోతుంది అనమాట అలా రసంతో పెడితేను. కర్రీతో కన్నా రసంతోనే ఎక్కువగా తింటూ ఉంటారు. ఎన్ని కూరలు ఉన్నా, వేపుళ్ళు ఉన్నా కాస్త రసంతో తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. అలా తినకపోతే కడుపు నిండా భోజనం చేసినట్లుగానే ఉండదు. అయితే రసాల్లో చాలా రకాలు ఉన్నప్పటికీ టమాటా రసం టేస్ట్ అయితే చాలా వేరుగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యితో పాటుగా టమాటా రసం వేసుకొని తింటే ఆ టేస్టే వేరే లెవెల్గా ఉంటుంది. నేను సిమ్లో 10 నిమిషాల పాటు ఇలా రసాన్ని అయితే మరిగించేసాను. ఫైనల్గా రసం అయితే ఇలా మరిగిపోయింది. కొంచెం కొత్తిమీర తరిగి అలా రసం పైన అయితే వేసేసాను. ఇలా మనకి టైం లేనప్పుడు, కొంచెం హెల్త్ బాగోలేనప్పుడు సింపుల్గా తక్కువ టైంలో మనం ఇలా టమాటా రసం అయితే చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.